ఏం చేయాలి, ఇది వాళ్ళ ల్యాండ్, ఈ 100 acres ల్యాండ్ ఇది. సో దానికంటే ఇక్కడ బెటర్ కదా అని చెప్పి మొత్తం సుమారు 10 లక్షలు పెట్టి ఇది కాస్త ఎగుడు దిగుడు ఉంటే రాళ్ళు గిడ్లు వేయించి ఇది చేసేవాళ్ళమాట. ఇప్పుడు ఇంకా నాకు తొందర లేదు ఇక ఏమొచ్చినా. కాకపోతే చెక్ డ్యామ్ అయితే ఎప్పుడైనా ప్రమాదమే పోతుంది. కరెక్ట్, అక్కడ తెగిపోతే మనం బయటికి వెళ్ళలేదు. ఇట్లాగా అనుకొని తెలుసుకొని తెలియలేని ప్రదేశంలో ట్రావెల్ చేస్తున్నప్పుడు బస్సులో కానీ, ఆటోలో కానీ, కారులో కానీ, ట్రైన్లో కానీ వెళ్తున్నప్పుడు ప్రధానంగా సో 4-5 కుర్చీల్లో ఆ చైర్లో కూర్చున్న వాళ్ళని చూడాలి. నెంబర్ 1. నెంబర్ 2, మనకెవరన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఒకరే ప్రయాణం చేస్తున్నప్పుడు, మీరు ఒకరే ప్రయాణం చేస్తున్నప్పుడు మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 2, 3 బస్సు నెంబర్ కానీ, ఆటో నెంబర్ కానీ, కార్ నెంబర్ కానీ గుర్తు చేసుకోవాలి. మీకు తెలుసో తెలీదో బస్సు నెంబర్ కానీ, ఆటో నెంబర్ కానీ ఉంటే ఓనర్ ఎవడో తెలుసుకోవచ్చు. దానికి యాప్ ఉంది, తెలుసా? వాహన్ ఆర్టీఓ ఏదో ఉన్నాయి. నాశనం పోయే యాప్లు ఉన్నాయి కానీ వచ్చే యాప్లు లేవు మా దగ్గర. ఎక్కడ కావాలని పోవచ్చు, వచ్చే యాప్లు తెలియదు. నెక్స్ట్ ఒక అన్నోన్ దీనికి వెళ్తున్నాం. ఏమిటి మీ దగ్గర ఉండాల్సినటువంటి ముందు పరిశీలన, ముందు ఏమంటాం దాన్ని, రీసెర్చ్ ఏమై ఉంటుంది ఒక ప్రదేశానికి వెళుతున్నప్పుడు? ఎట్లా తెలుస్తుంది? ఎలా? ఈరోజు రేపు లాంచ్ చేసి దొంగలు ఎలా వస్తున్నారు? ఇక్కడే వస్తారు. మరి నేను ఐఎమ్ గోయింగ్ ఇన్ S9 D4 D14 అంటాడు. సామిరంగా ఇంకా వాడు చెప్పా, కంపార్ట్మెంట్ చెప్పా. ఎలా? సో చెప్పకూడని విషయాలు ఇక తగ్గేదేలే. చూడండి ఎలా ఉంటుంది. మనం కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి?